ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. జగన్ అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. రేపు పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశం కానున్నారు. ఇటీవలే 33 మందితో జగన్ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చర్చించనున్నారు. పార్టీని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తాను అరెస్ట్ అయితే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నేతలతో చర్చిస్తున్నారు. కూటమి కేసులపైన చర్చించే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ సమావేశంపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఎవరి మాట వినని జగన్ పార్టీ పీఏసీ మాట వింటారా అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల్లో కదలికతో జగన్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ అర్జెంట్ మీటింగ్ కి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా రేపు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియమించింది. ఆ పార్టీకి సంబంధించి దాదాపుగా 33 మంది సభ్యులను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నేపథ్యంలో ఈ 33 మంది సభ్యులు కూడా ఆ పార్టీకి సంబంధించి అటు సామాజిక వర్గ సమీకరణాలు, ఇటు ప్రాంతాల వారీగా ఏదైతే క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నేతలు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు, పార్టీకి మొట్టమొదటి నుంచి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ 33 మంది సభ్యుల్లో కూడా స్థానం లభించింది. మొదటి నుంచి కూడా జగన్కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించి పార్టీ ఫస్ట్ నుంచి కూడా పార్టీకి కష్టపడినటువంటి నేతలందరికీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మొత్తానికి 33 మందికి కూడా స్టేట్ అడ్వైజర్గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను రేపు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 2014లో ఏదైతే అటు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఈ మధ్య ప్రయాణం చాలా కీలకమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యేటువంటి వ్యూహంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎందుకంటే 2014 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా అటు పాదయాత్ర చేస్తూ గతంలో ఏదైతే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే 2019 అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పూర్తిగా కూడా ప్రజలకు దూరం అయిపోయారు. ఎప్పటి నుంచి అయితే మాత్రం పరదాల చాటున వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా కూడా అన్ని అడ్డంకులు, ఆంక్షలు నడుమ ప్రజలకు దూరం అయ్యారు. ఇటు పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి కూడా జిల్లాల్లోనూ నియోజకవర్గ స్థాయిలోనూ సంబంధించినటువంటి ఏరియాలన్నింటిలో కూడా పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంది, 5 ఏళ్లు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైతే అవినీతి అక్రమాలు, అదేవిధంగా పూర్తిగా కూడా అటు సోషల్ మీడియా కారణంగా వేధింపులు జరిపినటువంటి వారందరి మీద కూడా ఇప్పటికే చట్టపరంగా చర్యలు నడుస్తూ ఉన్నాయి. అటు దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు కూడా ఇప్పటికే ఉచ్చబిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఈడీ కేసుల వ్యవహారంలో కావచ్చు, ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా బిగ్ బాస్ నేమ్ బయటకు వస్తుంది అనేది ఇప్పటికే ఒక క్లారిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్కు కనుక ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే కనుక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ డైరెక్షన్స్ ఏ విధంగా ఉండాలి, అటు ఈ 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎందుకంటే అటు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశం ఏంటి, మళ్ళీ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే స్థాయి వ్యవహారం అంతా కూడా కనపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పార్టీని నడపాల్సినటువంటి అన్ని వ్యవహారాలు, అన్ని విషయాలన్నింటినీ కూడా ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో మీటింగ్ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అటు వారు ఎటువంటి సూచనలు చేస్తారు, ఎందుకంటే అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అటు నియోజకవర్గ సమన్వయకర్తల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఈ సమయం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అటు ప్రజా సమస్యలు మళ్ళీ ప్రజల మీద అటు జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం కలిగించేటువంటి అంశాలు కొన్ని తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలు చర్చించాలి. 5 సంవత్సరాలు పార్టీకి సంబంధించి నడపాల్సినటువంటి అన్ని కార్యక్రమాల అంశాలు కూడా రేపు జరిగేటువంటి సమావేశం. అంటే ఇప్పటి వరకు 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పీరియడ్ అంతా మనం చూసాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట కూడా విన్నటువంటి పరిస్థితి, ఒక క్వార్టర్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఒక క్రియాశీలకంగా ఒక్కొక్కరు వ్యవహరించారు. అటు కాబట్టి వారెవరి డైరెక్షన్స్ కూడా వినని జగన్మోహన్ రెడ్డి రేపు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగేటువంటి క్రమంలో వీరందరితో కూడా చర్చించినటువంటి తర్వాత వీరి సలహాలు సూచనలు పార్టీని వీరి కోరిక మేరకు, అంటే ఎవరైతే ప్రజలందరూ కూడా నడిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల అభీష్టం మేరకే అటు పార్టీ నాయకుల మేరకు నడిపేటువంటి అవకాశం ఉంది. చందు. రాజ్, అంటే తాను అరెస్ట్ అయితే ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ అరెస్ట్ అనే పదాన్ని కూడా వాడారు, దాన్ని ఎలా చూడాలి?
అంటే ఖచ్చితంగా గతంలో అరెస్ట్ అయినటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల అటు చెల్లి షర్మిల, ఇటు తల్లి విజయమ్మ ఇద్దరు కూడా వెన్నంటే ఉన్నారు. అటు చెల్లి షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి అంశం, అది మర్చిపోకూడదు కూడా. ఎందుకంటే ఆ సమయంలో షర్మిల చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, అటు విజయమ్మ చేసినటువంటి ఓదార్పు కావచ్చు, అందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి పైన ఒక సానుభూతి ఏర్పడింది. రాజశేఖర రెడ్డి కుమారుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతని మీద ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. కానీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ మేర అవకాశాన్ని ఉపయోగించారంటే పూర్తిగా కూడా ప్రజలు తిరిగి 11 సీట్లకు తీసుకొచ్చారనే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటనేది గత 5 సంవత్సరాల్లో కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ అరెస్ట్ అయితే అనేటువంటి ఖచ్చితంగా గతంలో ఏదైతే చేసినటువంటి స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈడీ కూడా దీనిపైన కూడా విచారణ చేపట్టింది. అందులో భాగంగానే ఈడీకి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలు కూడా జగన్కు ఉచ్చు బిగిస్తా ఉంది. ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అటు ఏదైతే విజయసాయి రెడ్డి కొన్ని కీలకమైనటువంటి పేర్లు చేపట్టారు, వెనకాల బిగ్ బాస్ పేరు వస్తుందా అనేది ఇప్పుడు తెర మీదకి రావాల్సినటువంటి అంశం. కాబట్టి వీటన్నిటిని కూడా ఎటు తీర్చినా కూడా అటు క్రియాశీలకంగా తాడేపల్లి ప్యాలెస్, అటు జగన్మోహన్ రెడ్డి కనపడతా ఉన్నారు. కాబట్టి ఇది కనుక అరెస్ట్ అయ్యేటువంటి పదం అనేది వాడినటువంటి నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఎటువంటి విధానంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది అటు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు పార్టీ అడ్వైజరీ కమిటీకి కావచ్చు, అటు మళ్ళీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అటు క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు చెప్పారు. చూడాలి ఈసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.